వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గణతంత్ర దినోత్సవం వేళ పద్మ అవార్డుల ప్రకటన. 34 మందికి పద్మశ్రీ పురస్కారాలు. వైఎస్ ఫ్యామిలీలో చీరికలకు జగనే కారణమన్న షర్మిల. వైఎస్ ఫ్యామిలీలో చీలికలకు జగనే కారణమన్న షర్మిల. ఏపీ సీఎం చేసిన అన్యాయం ఏంటో చెప్పాలన్న సజ్జల. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ఎంపిక చేసింది. మొత్తం 34 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కళాకారులను ఈ పురస్కారాలు వరించాయి. ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరి, తెలంగాణలో నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన బుర్ర వీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, జనగామకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. మొత్తం 34 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కళాకారులను ఈ పురస్కారాలు వరించాయి. ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరి, తెలంగాణలో నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, జనగామకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేతలందరూ కలిసి పనిచేస్తేనే లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బూత్ స్థాయి కన్వీనర్ల సదస్సులో ఆయన పాల్గొన్నారు. 2 నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయని, ఎన్నికల కోసం అంతా కలిసి పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి బూత్ స్థాయి కార్యకర్తలే బలమని, కష్టపడి పనిచేయాలని కోరారు. ఈడీ, సిబిఐ దాడులు జరిగే అవకాశం ఉందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కృషి చేయాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందని, అందుకే బీఆర్ఎస్ బీజేపీలను ఓడించామన్నారు. सरकार आ गई है, लेकिन थोड़ा ठंडा पड़ गया आप लोगों में। 24वीं जंग है, मोदी को हराना है, राहुल गांधी को बैठाना है। आप लोगों को तैयार होना है। बूथ के सिपाहियों, बूथ के लीडर, आप लोग तैयार हो जाइए। पूरे तेलंगाना में 17 में 17 सीट कांग्रेस को जिता के हम भेजेंगे।
हमारे साथ आज बहुत लोग हैं, बात करेंगे। हम हर एक लोकसभा में जाएंगे, वहाँ के वर्कर्स से बात करेंगे, हर एक डिस्ट्रिक्ट में जाएंगे, वहाँ के वर्कर्स से बात करेंगे और हमारी रणनीति तैयार करेंगे। मोदी जी और होम मिनिस्टर शाह दोनों मिलके ईडी का, इनकम टैक्स का, सीबीआई का डर बता कर एमएलए को, एमपीज को डरा रहे हैं और जो आगे इलेक्शन के लिए तैयारी कर रहे हैं, जो ठहरने वाले हैं, उनके ऊपर भी अभी से ईडी, अभी से इनकम टैक्स वो लोग डाल रहे हैं। तो इसीलिए होशियार रहना। मैं रेवंत रेड्डी को भी बोलता हूं, जरा देख के होशियार हो, ये बड़े खतरनाक लोग हैं। इसीलिए जब ये खतरनाक लोग हैं, इनको उसी तरीके से लड़ना जो वो लड़ रहे हैं, उनसे ज्यादा ताकत लग के लड़ना चाहिए। ఈ దేశంలో మనందరికీ తెలిసిందే, ఈ దేశంలో మత సామ్రాజ్యానికి ప్రతీకగా దేశాన్ని మతం పేరు మీద ఆర్థిక వ్యవస్థల పైన విడదీస్తూ విద్వేషాన్ని చిమ్ముతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు వారి సందేశాన్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ దేశంలో లౌకికవాదంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు హడావుడి చేసిన నటి ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. నేతలంతా పదవుల కోసం క్యూ కడుతుంటే ఆమె మాత్రం ఎందుకో సైలెంట్ అయ్యారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో లో యాక్టివ్గా ఉండేది, ఇప్పుడు ఎందుకో సోషల్ మీడియాలో పోస్టులు సైతం పెట్టడం లేదు. ఇంతకీ ఎవరా సినీ స్టార్ ఏంటో కథ చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ఆ నేత అంటే తెలియని వారు ఉండరు. అప్పుడప్పుడు బయటకు వచ్చినా సోషల్ మీడియాలలో ఫుల్ యాక్టివ్గా ఉంటూ ప్రత్యర్థులపై పదునైన విమర్శలు చేస్తూ ఉంటారు. దీంతో ఎప్పుడు ఏం చేసినా ఆమె వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ఏమైందో ఏమో ఈ మధ్య ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఇంతకీ ఎవరా నేత అనుకుంటున్నారా? ఆమె లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు విజయశాంతి. కాంగ్రెస్ పార్టీ కూడా విజయశాంతికి ప్రచార కమిటీలో చోటు కల్పించింది. దీంతో పలు నియోజకవర్గాల్లో పర్యటించి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు ప్రచారం చేసింది. అయితే ఇక కాంగ్రెస్లో విజయశాంతి స్థానం ఏంటంటే ఇంతే అని చెప్పవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇంతవరకు పార్టీ కార్యక్రమాల్లో విజయశాంతి ఎక్కడా పాల్గొన్న దాఖలాలు లేవు. దీంతో విజయశాంతి ఎక్కడ అనే చర్చ జరుగుతుంది. ప్రభుత్వం ఏర్పడిన తరువాత చాలా మంది నేతలు వివిధ పదవుల కోసం పోటీ పడుతున్నారు. కానీ విజయశాంతి మాత్రం ఎటువంటి చర్చలో పాల్గొనలేదు. ఇదే కాకుండా మెదక్ ఎంపీ అనుకున్నా ఆ విషయంపై కూడా పార్టీలో ఎలాంటి చర్చ జరగలేదు. దీంతో విజయశాంతి భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతుంది. దీనికి తోడు రానున్న లోక్సభ ఎన్నికలకు విజయశాంతి మళ్లీ ప్రచారం చేయాలని పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో విజయశాంతికి ఏదైనా పోస్టు ఇస్తారా లేక ఇలాగే పార్టీ సేవలకు ఉపయోగిస్తారా అనేది చూడాలి. ఒకవేళ ఏ పోస్టు ఇవ్వకున్నా విజయశాంతి పనిచేస్తుందా అనేది కొంతమంది నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఎన్నికల ముందు హడావిడి చేసిన విజయశాంతి ప్రభుత్వం ఏర్పడ్డాక సైలెంట్ అవ్వడం మాత్రం చర్చకు దారితీస్తుంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల వైసీపీ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో హనుమాన్ జంక్షన్లో వచ్చిన షర్మిల తన తండ్రి సన్నిహితుడు వైసీపీ నేత దొట్ట రామచంద్రరావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సమావేశంలో గిడుగు రుద్రరాజు, మాజీ మంత్రి పల్లంరాజు, సుంకర పద్మశ్రీ, గొలుసుల శివభరత్ రెడ్డి పాల్గొన్నారు. ఎంతో ఆప్తుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలా భావించిన దుత్త రామచంద్రరావు ఇంటికి రావడం జరిగింది.
ఆయన ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఆయన కూడా మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డని ఆశీర్వదించారు. అమ్మ మీకు అండగా నిలబడతాం, మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది అని ధైర్యం చెప్పారు. మంచి పని చేస్తున్నావు తల్లి, కంటిన్యూ చేయని ఆశీర్వదించారు. ప్రముఖ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు నేను క్లాస్మేట్స్. మేము కాకినాడలో స్టూడెంట్ లైఫ్లో నుంచి రాజశేఖర రెడ్డి గారితో మా అనుభవం ఉంది. అప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారిలో లీడర్ లక్షణాలు ఉండి మేము ఆయన ఫాలోవర్స్గానే ఉండేవాళ్ళం. అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం 40 సంవత్సరాల నుంచి. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆవిడ మన ఇంటికి వచ్చారు, మమ్మల్ని పలకరిద్దామని. మేము కూడా చాలా సంతోషపడ్డాం, ఆవిడ వచ్చారని, మమ్మల్ని పలకరించారని. అదే ఇది. అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు? రాజకీయాల్లో ఆ పార్టీలో చేరతారా, ఈ పార్టీలో చేరతారా, ఇంకో పార్టీలో చేరతారా అనేది సమయం వచ్చినప్పుడు మాట్లాడాల్సింది తప్ప. 2024 అసెంబ్లీ ఎన్నికలకు పేదల పక్షాన జగన్, పెత్తందారుల పక్షాన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్తో చంద్రబాబు కుమ్మక్కైన విషయం తెలియదని పేర్ని ప్రశ్నించారు. షర్మిల మొన్నటి వరకు తెలంగాణ అమ్మాయి అన్నారని, ఇప్పుడు ఆంధ్ర అమ్మాయి అంటున్నారని ఎద్దేవా చేశారు. 2019లో ఒంటరిగా పేదల పక్షాన జగన్ ఎలా పోరాడారో ఇప్పుడు అదేవిధంగా పోరాడడానికి సిద్ధమని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, సిపిఐ పార్టీ ఇలా చంద్రబాబుకు అనుకూల వర్గాలు ప్రతి కలిసి ఈ రాక్షస ముక్కలన్నీ ఒక్కటిగా ఈ పెత్తందారుల తరపున వస్తుంటే నాడు 2019లో ఎలా అయితే జగన్ ఒక్కడే పేదల పక్షాన, మధ్యతరగతి వర్గాల పక్షాన, అందరి పక్షాన ఒక్కడై నిలబడ్డాడో మళ్ళీ రేపు 24లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పోరాటానికి, పెత్తందారులకు వ్యతిరేకంగా జగన్ చేసేటువంటి పోరాటానికి మేమందరం సిద్ధం. మీరందరూ కూడా సిద్ధం. చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. చంద్రబాబు ధనికుల కోసం పనిచేశాడని, జగన్ పేద ప్రజల కోసం పనిచేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జరిగే మార్పులకు తిరువూరు వేదిక అయిందని కేశినేని అన్నారు. తిరువూరులో జనవరి 3వ తేదీన జరిగిన సంఘటన ఏపీ రాజకీయ చరిత్రలో మరిచిపోలేనిదని అన్నారు. చంద్రబాబు రాజకీయ భవిష్యత్తుకి శాశ్వత సమాధికి పునాది కట్టుకున్నారని విమర్శించారు. లోకేష్ 10 లక్షలు ఇచ్చి విజయవాడ రౌడీలతో తనపై దాడి చేయించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. కొడుకు లోకేష్ రామదాస్ గారు పనికిరాడు, జవహర్ గారు పనికిరాడు అని చెప్పి ఎవరో డబ్బులు ఇస్తానని చెప్పి ఒకరిని పంపించారు. అతని దగ్గర డబ్బులన్నీ అవి చేశారు, మొత్తం కొడుకు ఇచ్చారు. మొన్న సభతో అతను పని క్లోజ్ చేశారు. ఇప్పుడు కొత్తగా ఏదో వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు బట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయంట, వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయంట ఎదుగుతున్నారు. ఇదే పని, ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరి దగ్గర లాభం అని చెప్పి తప్ప 30 ఏళ్ళు స్వామిదాస్ పనిచేశాడే, నా కోసం నిస్వార్థంగా ఉన్నాడే, ఇట్లా అవమానపరచొచ్చా స్వామిదాస్ అని చెప్పి ఏ రోజైనా అనుకున్నాడు ఆయన? మనం జగన్ అన్నకి గిఫ్ట్ గా మన స్వామిదాస్ గారిని ఇద్దాం. అట్లా నేను విజయవాడ 7 సెగ్మెంట్లు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతి ఇచ్చాను. ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. అదే సమయంలో వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు గట్టి సమాధానమిస్తున్నారు. కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న షర్మిల చేనేత కార్మికులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అధికార పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందన్నారు. రివర్స్ టెండరింగ్తో మరింత ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను చీల్చిందని జగన్ ఆరోపించారని, నిజానికి వైఎస్ ఫ్యామిలీని విడిపోవడానికి జగనే కారణమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను చీల్చింది, నా కుటుంబాన్ని చీల్చింది, దేవుడే గుణపాఠం చెప్తాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు, ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం దేవుడు.
దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి భార్య. దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మ నేను వాళ్ళ కోసం తిరిగాను, వాళ్ళ గెలుపుకు పాటుపడ్డాం, వాళ్ళను గెలిపించాను. వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే ఎండనగా వాననగా వేల కిలోమీటర్లు 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం జగన్ నాయకత్వంలో మరోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పార్టీ విజయం కోసం కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయని తెలిపారు. అందరం కలిసికట్టుగా పనిచేసి వైఎస్ఆర్సీపీని గెలిపిస్తామని చెప్పారు. విశాఖలో భీముల నుంచి ఈ నెల 27వ తేదీన సీఎం జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తామని తెలిపారు. 175 స్థానాలు గెలవాలనే లక్ష్యంలో భాగంగానే సీట్ల మార్పు జరుగుతుందని తెలిపారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అని సజ్జల పేర్కొన్నారు. అధికారం అంటే బాధ్యతగా భావించిన నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు తగినట్టు పేదలకు హెల్ప్ చేయడంలో ముందుకు ఎట్లా రాగలుగుతున్నారు ఈరోజు బ్లూ ప్రింట్ ఇవ్వగలిగాడు, సాటిస్ఫై చేయగలిగారు. డ్వాక్రా మహిళా సంఘాలు 99% పైగా ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. బ్యాంకులు హ్యాపీగా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ టర్నోవర్లు పెరుగుతున్నాయి. ఇంకా కావాలని ఎదురు ఎక్కువ ఇస్తున్నారు వాళ్ళు. వీధి వ్యాపారాల గురించి ఎవరు పట్టించుకోవాలని ఈరోజు ఎక్కడ చదివాను, 16 లక్షల మందికి ఈరోజు చిన్న వ్యాపారాలు బండ్లు పెట్టుకుని చేసేవాళ్ళు వాళ్ళందరికీ 16 లక్షల మందికి రిపీటెడ్గా కంటిన్యూస్ 31 లక్షల ఇళ్ల స్థలాలు. అసలు ఊహ కూడా అందండి. అన్ని వేల కోట్లు పెట్టి ల్యాండ్స్ కొని వాళ్ళ పేర్ల మీద ఇప్పుడు పట్టాలు ఇవ్వడం మొదలవుతోంది. ఈ నెలాఖరు నుంచి మొదలవుతుంది. 31 లక్షల ఇంటి స్థలాలు, అందులో 20 లక్షల పైగా ఇళ్లకు కన్స్ట్రక్షన్ మొదలైంది. 35 లక్షల ఎకరాలు రకరకాల కారణాలతో అసైన్ ల్యాండ్స్తో సహా చుక్కల భూములు అనే పేరుతో ఇంకో దాంతో డిస్ప్యూట్లో ఉన్నవో ఇలాంటివన్నీ ఒక్కసారిగా పరిష్కరించి వాటిని ఫ్రీజ్ చేశారు. ఇది గతంలో జరగలే. చంద్రబాబు నాయుడు గారికి ఈయన ఆ పని వదిలి నిజానికి గత 5 ఏళ్లలో ప్రజల్లో తిరిగి తాను ఇన్నాళ్ళు చేయలేని దానికి క్షమాపణలు చెప్పుకొని ఇదిగో నేను ఇది చేస్తాను సిన్సియర్గా ప్రజల్లో మమేకమైతే అది సరైన పద్ధతి. కానీ ఆయనకు ఆ విద్యలు తెలియవు. ఎందుకంటే ఆయన వచ్చిందే డైరెక్ట్ నేరుగా రాలే, మామను దించి కబ్జా చేసుకుని వచ్చిన అధికారంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఆయనకు అధికారం అంటే అది ఒక హక్కుభుక్తంగా ఫీల్ అవుతారు తప్ప అది ఒక బాధ్యత. మనం అన్నీ చేసి జనమాశీస్సులు కోరాలి, మనకిచ్చేది 5 ఏళ్ల కాల పరిమితి, ఈ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ జనం దగ్గరికి వెళ్ళాలి అనేది లేదు. వెళ్ళే టైంకి ఏదో ఒకటి చేయొచ్చు, అతుకుల బంత కుట్టొచ్చు ఈ పక్క నుంచి ఆ పక్కకు. వీళ్ళందరినీ కోవేసుకొని తనకున్న మీడియా పవర్ యూజ్ చేసేసి జనాన్ని మళ్ళీ భ్రమలో పెట్టేసి మళ్ళీ పవర్లోకి రావచ్చు అనే కుట్రపూరితమైన ఆలోచన తప్ప ఆయనకు నిర్మాణాత్మకంగానో లేకుంటే హెల్దీ ఆరోగ్యకరమైన ఆలోచనలు కానీ అసలు లేవు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 సెల్ టవర్లను క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. మారుమూల గిరిజన ప్రాంతాలకు సమర్థవంతమైన టెలికాం సేవలు అందించేందుకు ఎయిర్టెల్ ఆధ్వర్యంలో 136, జియో ఆధ్వర్యంలో 164 టవర్లు ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44, ప్రకాశంలో 4, ఏలూరులో 3, శ్రీకాకుళంలో 2, కాకినాడలో 1 టవర్ ఏర్పాటయ్యాయి. కొత్తగా 300 టవర్లు, జూన్లో 100 టవర్లు ఏర్పాటు చేశామని, అందుకోసం దాదాపు 400 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. సెల్ టవర్ల ద్వారా 2 లక్షల మందికి ఉపయోగకరమన్న సీఎం మొత్తం 2887 టవర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొత్తంగా 3119 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. 5549 గ్రామాలకు పూర్తి మొబైల్ టెలికాం సేవలు అందుతాయని ముఖ్యమంత్రి తెలిపారు. అత్యంత మారుమూల ప్రాంతాలు నెట్వర్క్ పరిధిలోకి వస్తాయన్నారు. సమాచార సంబంధాలు బాగా మెరుగుపడతాయన్నారు. జూన్ మాసంలో 100 టవర్లు ఇదే మాదిరిగానే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ రోజు మరో 400 టవర్లు ఈ రోజు మరీ ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లా ఇటువంటి గిరిజన గ్రామాలకు ఎక్కడైతే కనెక్టివిటీ పూర్తిగా లేని పరిస్థితి ఎక్కడైతే ఉందో, ఎటువంటి గ్రామాలు ఎక్కడైతే ఫోన్లలో మాట్లాడాలి అంటే కూడా పరిస్థితులు అనుకూలించని వాతావరణం అనుకూలించని పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా తీసుకుని వెళ్ళాలి, ట్రాన్స్పరెంట్ గా ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంట్లో కూడా అందాలి అని తాపత్రయంతో అడుగులు వేగంగా కూడా వేస్తా ఉన్నాం. ఇందులో భాగంగా ఈ రోజు 400 టవర్లు 400 కోట్ల రూపాయలతో దగ్గర ఇన్వెస్ట్మెంట్ తో పెట్టుబడి పెడుతూ
సెన్సార్ సభ్యులపై సినీ నిర్మాత నటి కుమార్ ఫైర్ అయ్యారు. సెన్సార్ కోసం ఎన్నో సినిమాలు పెండింగ్లో ఉండగా యాత్ర 2 సినిమాకు అర్జెంటుగా సెన్సార్ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసీపీకి అనుకూలంగా టీడీపీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీల వారికి వ్యతిరేకంగా సినిమాని రూపొందించారని అన్నారు. యాత్ర 2 సినిమాపై అభ్యంతరాలను తెలుపుతూ సెన్సార్ వారికి లేఖ రాశామని చెప్పారు. అయితే ఆ లెటర్ పరిగణలోకి తీసుకోకుండా సెన్సార్ వారు అర్జెంటుగా ఆ సినిమాని ఎందుకు చూడాల్సి వచ్చిందని నిలదీశారు. ఏంటి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? ఎన్నోసార్లు హైకోర్టు వారికి మీరు విన్నపించింది ఉంది, హైకోర్టు వారు మీకు చెప్పినవి ఉన్నాయి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లో ఉన్నాయి, సెన్సార్ గైడ్ లైన్స్ లో ఉన్నాయి, అండ్ సినిమాటోగ్రఫీ యాక్ట్ ఉంది 1973. మేము సెన్సార్ కూడా చూడకుండా సర్టిఫికేట్ ఇస్తామన్న పరిస్థితి మీకు వచ్చింది. ఈరోజు సెన్సార్ ఆఫీసర్ గారిని సూటిగా అడుగుతున్నా, చైర్మన్ గారిని కానీ, మీరు సెన్సార్ సినిమా చూసారా? చూడకుండా కూడా సర్టిఫికేట్ ఇచ్చారా? ఇష్యూ చేస్తున్నారా? మీరు 70 సినిమాలు ఉంటప్పుడు ఆర్డర్లో అప్లికేషన్ పెట్టుకుంటున్నప్పుడు ఆర్డర్ ఎందుకు పెట్టారు? ఆన్లైన్లో ఒక సినిమా తర్వాత ఒక సినిమా చూడాలని. మీరు 70 సినిమాలు పెండింగ్ ఉండి మీరు ఈ సినిమాని వచ్చిన ఆల్ ఆఫ్ ది సడన్ అప్లికేషన్ వచ్చింది. అప్లికేషన్ ఎప్పుడు వచ్చింది అంటే మీకు ఎవరు ఫోన్ చేశారు? మీరు ఎవరు ఇన్ఫ్లుయెన్స్కి ఉపయోగపడ్డారు? మీరు దేనికోసం ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగపడ్డారు? ఇన్ఫ్లుయెన్స్లో నేను మీకు జూబ్లీహిల్స్లోని దళిత స్టడీ సెంటర్ ముందు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేయడానికి కడుతున్న దెమ్మని స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తొలగించారు. దాంతో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనుచరులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని కూడా రాజకీయం చేయడం మంచిది కాదని కాంగ్రెస్ నేతలు అన్నారు. ప్రతి ఒక్కరూ జాతీయ జెండా ఎగరవేసి గణతంత్ర దినోత్సవాన్ని పండుగలా జరుపుకుంటామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ చంద్రబాబుకు ఓటు వేసి గెలిపిస్తారని కడప టీడీపీ నేతలు అన్నారు. కడప నియోజకవర్గ క్లస్టర్లు, బూత్ లెవెల్ డివిజన్ ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. అరాచకమైన పరిపాలనను అంతం అందించాలంటే చంద్రబాబు నాయుడు సీఎం కావాలన్నారు. చంద్రబాబు గెలిస్తే అమరావతి రాజధానిగా ఉంటుందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా చంద్రబాబు, నారా లోకేష్ను ప్రజలు గెలిపించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. రెండు 2024 లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దెదించే ఏకైక లక్ష్యంతో 28 పార్టీలతో ఏర్పడిన ఇండియా అలయన్స్ బేటలు వారుతుందా? కీలక పార్టీలు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, జేడీయూ ఎవరికి వారే ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నారా? కీలక కూటమి పక్షాల వైఖరితో ఇండియన్ అలయన్స్ మౌలిక లక్ష్యం దెబ్బతింటుందా? ప్రస్తుతం కూటమి పరిణామాలపై ఓ లుక్ వేద్దాం. బీజేపీ హిందుత్వ విధానాలతో విసిగిపోయిన లౌకికవాదులకు ఇండియా అలయన్స్ కొత్త ఆశలు చిగురింపచేసింది. జేడీయూ అధినేత నితీష్ కుమార్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చొరవతో వేర్వేరు విధానాలు, సిద్ధాంతాలు గల 28 విభిన్న ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి. కూటమి ఏర్పాటులో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్, డీఎంకే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన, వామపక్షాలతో పాటు జేఎంఎం వంటి చిన్న చితక పార్టీలన్నీ కూటమిలో చేరాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక కూడా కూటమి ఏర్పాటులో ప్రముఖ పాత్ర వహించారు. పట్నా, బెంగళూరు, ముంబై సమావేశాల తర్వాత ఇండియా అలయన్స్ ఓ రూపుదిద్దుకుంటుందన్న తరుణంలో కూటమి భాగస్వామ్య పక్షాల విభేదాలు పొడచూపాయి. ఢిల్లీలో సెప్టెంబర్లో సమావేశం జరిగిన 4 నెలల తర్వాత ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్, ఇండియా బ్లాక్లో భేదాభిప్రాయాలు పెచ్చు పెరిగిపోయాయి. కూటమికి శ్రీకారం చుట్టిన జేడీయూ అధినేత నితీష్ కుమార్ను అలయన్స్ కన్వీనర్గా చేయాలనే ప్రతిపాదనను పక్కన పెట్టారు. అంతా భయపడినట్లుగానే కాంగ్రెస్ పెద్దన ధోరణిలో వ్యవహరించడం ఆత్మాభిమానం గల ఇతర పార్టీల నాయకులకు మింగుడు పడలేదు. కాంగ్రెస్ ఏకపక్షంగా ప్రకటనలో 300 స్థానాలకు పోటీ చేస్తామని ప్రకటించడం, పలు ఉద్యమాలు చేపట్టడం, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత్ జోడో న్యాయ యాత్రలో కూటమిలోని ప్రతిపక్షాలను మమేకం చేయకపోవడం, కనీసం సమాచారం ఇవ్వకపోవడంతో భాగస్వామ్య పక్షాల మధ్య అంతరం పెరిగింది. ఈ నేపథ్యంలోనే కూటమి కన్వీనర్ పదవిని నితీష్ కుమార్ నిరాకరించారు.
కూటమి భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల మీదుగా జోడో యాత్ర వెళ్లాల్సి ఉన్నా ఆయా పక్షాలకు కనీసం సమాచారం ఇవ్వలేదు. సరికదా వారి ఆమోదాన్ని కూడా తీసుకోకపోవడం ఆయా పార్టీల ఇగోని దెబ్బతీసింది. ముఖ్యంగా తృణమూల్ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్, జేడీయూ, ఆర్జేడీ అధికారంలో ఉన్న బీహార్, జేఎంఎం అధికారంలో ఉన్న జార్ఖండ్ మీదుగా యాత్ర వెళ్తున్నా ఆ పార్టీలను కలుపుకొని పోవడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. కూటమికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను చైర్మన్గా ఎంపిక చేయడం కూడా ఏకపక్షంగానే జరిగింది. కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాల వల్ల ఇండియా అలయన్స్, బీహార్, పశ్చిమ బెంగాల్లోని అధికార పార్టీలు లోక్సభ ఎన్నికల్లో తామే ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. 2 రాష్ట్రాల 82 లోక్సభ సీట్లు ఉన్నాయి. తాము బెంగాల్లోని 42 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. బీహార్లో 40 స్థానాలను జేడీయూ, ఆర్జేడీ చెరో 20 సీట్లను పంచుకొని పోటీ చేయాలని దాదాపు నిర్ణయించాయి. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం భగవంత్ సింగ్ మాన్ పంజాబ్లో ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. అయితే ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఎలాంటి ప్రకటన చేయకపోవడం విశేషం. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా ఆదో ధోరణిలో సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇండియా కూటమిలో కమ్యూనిస్టులకు కాంగ్రెస్ పెద్దపీట వేయడం సహించని మమతా బెనర్జీ మొత్తం అలయన్స్ నుంచే వైదొలగాలని నిర్ణయించారు. గతంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులు కాంగ్రెస్ కూటమిగా పోటీ చేశాయి. ఆ పార్టీలను దూరం పెట్టాలనే నిర్ణయానికి దీదీ వచ్చారు. అయినా తృణమూల్ కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తామని కాంగ్రెస్ అంటోంది. అయోధ్యలో శ్రీరామాలయం ప్రాణప్రతిష్ఠతో మెజారిటీ ప్రజల్లో మోదీ ఛాంపియన్ అయిపోయారు. ఆ కార్యక్రమంతో బీజేపీ ఓట్ బ్యాంక్ పెరిగిందనే ధోరణిలో బీజేపీ దూసుకెళ్తోంది. ఈ తరుణంలో ఇండియా అలయన్స్ ఐక్యమత్యంతో బలమైన కూటమిగా పోటీ ఇస్తే తప్ప 2024లో మళ్లీ బీజేపీకే అధికారం అందించినట్లు అవుతుంది. నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే బాధ్యత ప్రజలందరిపై ఉందని ప్రధాని మోదీ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నవ్ మతదాతా సమ్మేళన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లుగా నమోదు చేసుకునే వారు అప్లై చేయవలసిందిగా కోరారు. శక్తివంతమైన ప్రజాస్వామ్యాన్ని జరుపుకునే సందర్భంగా ఓటర్లుగా నమోదు చేసుకోకపోతే వారిని ప్రోత్సహించే రోజు ఇదని చెప్పారు. ప్రభుత్వ వేగం, దిశ, విధానం ఓటర్లు నిర్ణయిస్తారని మోదీ చెప్పారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు అత్యంత కీలకంగా మారారని అన్నారు. రానున్న 25 ఏళ్లలో భారత్ భవిష్యత్తును ప్రజలే నిర్ణయించుకోవాలని తెలిపారు. ప్రజల విశ్వసనీయత గురించి మాట్లాడతారు కానీ అవినీతి గురించి, విజయగాథల గురించి, స్కామ్ల గురించి కాదని అన్నారు. कि बड़ी संख्या में बेटियां आज इस कार्यक्रम से जुड़ी हुई हैं। आज राष्ट्रीय मतदाता दिवस है। इस महत्वपूर्ण दिन देश के सबसे युवा मतदाताओं के बीच आना अपने आप में ऊर्जा से भर देने वाला है। मैं आप सभी को राष्ट्रीय मतदाता दिवस की बहुत बहुत बधाई देता हूं। 18 से 25 वर्ष की आयु ऐसी होती है जब किसी का भी जीवन बहुत से बदलावों का साक्षी बनता है। इन्हीं बदलावों के बीच आप सभी को एक और जिम्मेदारी साथ साथ निभानी है। 2024 లోక్సభ ఎన్నికలకు బీజేపీ కొత్త ప్రచారం చేపట్టింది. మోదీకో చుంతే హై అన్న ప్రచారాన్ని అందుకుంది. కలగనడం కాదు, వాస్తవాలను ఆవిష్కరించుకుందాం, అందుకే అందరం మోదీని ఎన్నుకుంటారన్న నినాదంతో ప్రచారంలో దూసుకువెళ్తున్నదానికి సిద్ధమైంది. ఈ నినాదంతో ప్రచార గీతాన్ని కూడా విడుదల చేసింది. త్వరలోనే ప్రధాని 2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, ఎన్డీఏ తరఫున ప్రచారం చేపడతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం విజయవంతంగా పూర్తి కావడంతో భారతీయ జనతా పార్టీ ఇక 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. గతంలో మాదిరి ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ ఎన్నికల ప్రచారంలో నెంబర్ 1 స్టార్ క్యాంపెయినర్గా నిలుస్తారు. ప్రధాని మోదీ నేషనల్ వాలంటీర్స్ డే సందర్భంగా దేశంలో వాలంటీర్లకు శుభాకాంక్షలు తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మనం సూపర్సోనిక్ యుగంలోకి ప్రయాణించే ఆరంభించినట్లే అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ నాసా కొత్త సూపర్సోనిక్ విమానం X-59ను ఆవిష్కరించింది. సూపర్సోనిక్ విమానం శబ్ద వేగం కన్నా 1.4 రెట్ల వేగంతో దూసుకువెళ్తుంది. X-59 సూపర్సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేసింది. దీన్ని సన్ ఆఫ్ కన్కార్గా అనే పేరుతో పిలుస్తారు. దీన్ని నాసా, లాక్హీడ్ మార్టిన్ గత వారం విడుదల చేశాయి. సూపర్సోనిక్ ప్యాసింజర్ జెట్ విమానాలపై ఉన్న నిషేధాన్ని ఇక ముందు తొలగించేలా అమెరికా ప్రభుత్వ యంత్రాంగాన్ని నాసా ఏ మేరకు ఒప్పిస్తుందో చూడాలి. సూపర్సోనిక్ విమానం 100 అడుగుల పొడవు, 30 అడుగుల ఎత్తు ఉంటాయి. నాసా, లాక్హీడ్ మార్టిన్ సంస్థలు ఈ సూపర్సోనిక్ విమానం X-59ను రూపకల్పన చేశాయి. కెమెరా మానిటర్స్ను వినియోగించి సూపర్సోనిక్ను ఆపరేట్ చేస్తారు. గంటకు 1488 కిలోమీటర్ల వేగంతో విమానం దూసుకువెళ్లే అవకాశం ఉంది. న్యూయార్క్ నుంచి సూపర్సోనిక్ దూసుకువెళ్తే 3.5 గంటల్లో లండన్ చేరే అవకాశం ఉంది. భారీ శబ్దం కారణంగా అమెరికా, ఇతర దేశాలు సూపర్సోనిక్ విమానాలను నిషేధించాయి. ప్రభుత్వాలు అనుమతిస్తే గంటల్లో ప్రపంచం చుట్టి రావచ్చు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.